జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదము. శ్రీ పరాభవనవ సంవత్సరం ధనుస్సు రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 5. ఎడిటర్ గారు రిపీటెడ్. ధనుసు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6గా ఉంది. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అత్యంత అనుకూలవంతంగా ఉన్నాయి. మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ధైర్యం చేత, స్థైర్యం చేత మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తే సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అన్ని విధాలా కలిసి వస్తాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మనోధైర్యం చేత మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. కానీ కొన్ని విషయాల్లో అదృష్టం తలుపు తట్టింది. ఇక మనం అదృష్టాన్ని వరించబోతున్న సందర్భంలో అదృష్టం తలుపు తట్టినట్టుగా వెనక్కి వెళుతున్నటువంటి సంఘటనలు కొన్ని మీ మానసికమైన ఆందోళనకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే కొన్ని విషయాల్లో చివరికంటూ వెళ్ళినటువంటి తర్వాత ఫలితాన్ని పొందలేకపోవటం, మన ప్రత్యర్థులు మనకంటే ముందుండటం, కొన్ని అవకాశాలు గండి కొట్టేటువంటి అవకాశం ఉంది. వీటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏ ఫలితమైనా పూర్తిగా పొందినే వరకు, ఏ పనినైనా పూర్తిగా సాధించే వరకు కొంత రహస్యపూర్వకమైనటువంటి ఆలోచనలు లేకపోతే ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొంతమంది వ్యక్తులు, దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క పరిచయం మీ దైనందిన జీవితంలో మార్పుకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు అర్ధాష్టమ శని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా, కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడుతున్నప్పటికీ, ఇంటా బయట మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఉంటూ ఉన్నప్పటికీ కూడా, వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం మీకు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు తప్పకుండా రాబోతున్నాయి. గృహానికి సంబంధించిన, వాహనానికి సంబంధించిన మరమ్మతులు అధికమవుతాయి. ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతున్నప్పటికీ కూడా మనోధైర్యం చేత మీరు ముందుకు వెళతారు. ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులను కూడా సానుకూలవంతం చేసుకునే అవకాశం ఉంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలు, విద్యా సంస్థలు, సేవా సంస్థలు, వ్యాపార సంబంధమైనటువంటి సంస్థలకి ప్రఖ్యాతి లభిస్తుంది. కానీ అధికారయుక్తమైన స్థాయిలో ఉన్న అధికారుల వల్ల పన్నులు, సుంకం, కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నుండి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అనుకూలవంతమైనటువంటి మార్పుల కారణంగా అర్ధాష్టమ శని కూడా అత్యంత అనుకూలవంతమవుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలకి కారణమవుతుంది. కుటుంబ సభ్యుల యొక్క గౌరవాన్ని కాపాడుతారు. తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కుటుంబ యజమానికి సంబంధించినటువంటి వ్యాపారం అవ్వచ్చు, వాళ్లకు సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ వాటికి సంబంధించినటువంటి విషయంలో మీరు ముందుకు వెళతారు. వాళ్లకు సంబంధించినటువంటి రుణాలను తీర్చివేస్తారు. బ్యాంకింగ్ మరియు నాన్ బ్యాంకింగ్ సెక్టార్, ఆర్థిక వ్యవస్థల నుండి ధనాన్ని అప్పుగా తీసుకొనైనా సరే మీ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్న ఇబ్బందులు మొత్తాన్ని కూడా తీర్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి కుటుంబానికి సంబంధించినటువంటి మీ యొక్క బరువు బాధ్యతల్ని పూర్తిగా నెరవేర్చేటువంటి అవకాశం ఉంది. శుభకార్య సంబంధమైనటువంటి పరిస్థితులు, గృహ నిర్మాణ సంబంధమైన అంశాలు
కొన్ని ఆర్థికపరమైనటువంటి ఖర్చులతో ముడిపడి ఉంటాయి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ద్వితీయార్థం అనుకూలంగా ఉంది. రాజకీయపరమైనటువంటి పదవులు లభిస్తాయి. నామినేటెడ్ పోస్టులు లభించే అవకాశం ఉంది. విద్యార్థులకు యోగదాయకమైనటువంటి ఫలితం. అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణత సాధిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు కూడా బాగుంటాయి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి ఫలితం లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులు సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందడానికి నువ్వుల నూనె, జమ్మి చెట్టు కొమ్మల్ని హవనంగా సమర్పిస్తూ శని పాశుపత హవనాన్ని చేయించటం సానుకూలవంతమైన ప్రయోజనాలకు కారణమవుతుంది. జ్యేష్ఠ సమేత శని భగవానుడి యొక్క విశేషవంతమైనటువంటి అభిషేక క్రతువును చేసిన యోగదాయకమవుతుంది. అయితే ఆరోగ్యపరమైన అంశాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఇబ్బందులు, జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి, నిద్రలేమి, అలసట, ఇటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జ్యేష్ఠ సమేత శని భగవానుడిని గనక విశేషించి మీరు పూజించిన, అభిషేకం చేసిన యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఒక కాలభైరవ రక్షని మెడలో ధరించండి. పంచమికి రుద్రాక్షని, కాలభైరవ రక్షని మెడలో ధరించటం వల్ల తీక్షణమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంది. తంత్రమాల చూర్ణం చేత స్నానాన్ని చేసిన, తంత్రమాల చూర్ణాన్ని అనునిత్యం ధరింపచేసుకున్న యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.